సభకి నమస్కారం. నేను ఒక్కడే కాకుండా మా ఆవిడ కూడా వస్తే కొంచెం ఇద్దరం కలిసి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం మన ఎక్స్పీరియన్స్. అందుకే అందరికీ నమస్కారం అండి. కొంచెం గొంతు బాగాలేదు, అడ్జస్ట్ అయిపోండి. అండ్ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ వర్షిని నాకు యాజ్ అన్ యాక్ట్రెస్గా తెలుసు. అండ్ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం సీరియల్స్లో, అలాగే ఇద్దరం కలిసి డాన్స్ చేసాం టీవీ షోస్లో. తర్వాత తను భరతనాట్యం డాన్సర్ అనగానే నేను తన యూట్యూబ్ ఫాలో అయ్యేవాడిని అనమాట, చూస్తూ ఉండేవాడిని. నేను కూచిపూడి డాన్సర్ అండి, భరతనాట్యం డాన్సర్ కాదు. తన వీడియోస్ చూసి భరతనాట్యం నేను యూట్యూబ్లో నేర్చుకుని నేను యూఎస్లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందనమాట. కేవలం తను పెట్టిన భంగిమలు ఎలా ఉంటాయి, భరతనాట్యంలో ఎలా ఉంటుంది, తను అండ్ ఇంకొక మెయిన్ లెజెండ్ పరశునాథ్ ఉపాధ్యాయ్ గారు, వీళ్ళిద్దరు వీడియోస్ చూస్తూ నేను నిజంగా నేనే ఓన్గా కంపోజ్ చేసుకుంటూ భరతనాట్యంలో నేను యూఎస్లో పర్ఫామ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ వెళ్తుంటాను యూఎస్లో పర్ఫామ్ చేయడానికి. అండ్ ఈ రవీంద్ర భారతిని చూడగానే చాలా మెమరీస్ గుర్తొచ్చాయండి. నా చిన్నప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడే జరిగిందనమాట. ఐ వాజ్ థింక్ 16 years నా ఏజ్ అప్పుడు. రవీంద్ర భారతిలోనే నేను పర్ఫామ్ చేశాను. ఆ తర్వాత మంజు భార్గవి గారితో ఇక్కడ ధనుశ్రీ తిల్లాన మీరు అందరూ చేస్తుంటే నిజంగా నా కాళ్ళు చేతులు ఆడలేదు, నేను కూడా వచ్చి చేసేద్దాం అనిపించింది. మంజు భార్గవి గారితో ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అండ్ అన్నిటికంటే ఎక్కువ మేఘ్నా వచ్చేసి నాకంటే అంటే తను చాలా చిన్నప్పుడు అనమాట, లైక్ 3 years 4 years. ఐ వాజ్ 4 years అనమాట. నాకు 4 years అప్పుడు నా ఫస్ట్ తిల్లానా పర్ఫార్మెన్స్ ఇదే స్టేజ్ మీద నేను చేశాను. వరుసగా 10 సంవత్సరాలు రవీంద్ర భారతి మొత్తం ప్రతి కార్నర్ నేను ఫస్ట్ బ్యాక్ స్టేజ్ వచ్చిన వెంటనే ఫస్ట్ గ్రీన్ రూమ్కి వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్. ఒక డాన్స్లో అయితే మా మేకప్ ఆర్టిస్ట్ ఒక కన్నుకి మేకప్ కాటిక పెట్టారు, ఇంకొక కన్నుకి కాటిక పెట్టలేదు ఆయన. షో స్టార్ట్ అయిపోయింది, వచ్చేసాను. సో ఆల్ దీస్ మెమరీస్ ఒక్కసారిగా. అండ్ నేను నంది నాటకోత్సవాలలో ఫస్ట్ నాది మళ్ళీ ఎప్పుడు వస్తారు నాటకం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నేను ఇదే స్టేజ్ మీద చేశానన్నమాట. చాలా కాలానికి రవీంద్ర భారతిలో ఇంతమంది జనాన్ని చూశాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా కూడా మన కళకి వాల్యూ ఉంది అని మీరు అందరూ చూపించారు. ఎందుకు అంటే దేవర్ సో మెనీ అకేషన్స్, ఎవరు ఉండేవాళ్ళు కాదు. తర్వాత ఐఎమ్ టెలింగ్ లేటర్ స్టేజ్లో గత ఒక 5-6 years బ్యాక్. సో ఆల్ క్రెడిట్ టు వర్షినితో నేను వర్క్ చేశాను. అండ్ నిజంగా చెప్పాలంటే షీఈ్ సచ్ అ స్వీట్ హార్ట్. కానీ వర్షిని కంటే ఎక్కువ నాకు వాళ్ళ మమ్మీ ఫ్రెండ్ వర్షిని కాదు. ఎందుకంటే అమ్మ తన ప్రతి ఒక్క వెన్ ఎవర్ షీఈస్ పర్ఫార్మింగ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో, అమ్మ వచ్చేసేసి రండమ్మా, అమ్మ వచ్చేసేసి తన డ్రెస్, తన మేకప్, తన జ్యువెలరీ, ఎవ్రీథింగ్. వర్షినికి అసలు ఏం పనిలేదు, రావడం, వర్క్ చేయడం, వెళ్ళడం, అంతే. చిన్న బిడ్డలాగా లొకేషన్లో తినిపించడం. నిజంగానే ఈరోజు ఈ అమ్మ ఇంత నిలబడింది అని అంటే ఆల్ క్రెడిట్స్ టు యూ. యూ హ్యావ్ నాట్ మేడ్, అంటే ఇదొక ఇన్స్పిరేషన్ అండి. ఎందుకనంటే మన యొక్క కళ మన దగ్గర ఉంది, కానీ అది పేరెంట్స్ ఇంప్లిమెంట్ చేయాలి మన పిల్లల మీద. అది మన పిల్లల మీద మనము అది ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది మన కల్చర్, ఇది మన డాన్స్ అని మనం నేర్పిస్తేనే. ఐ డోంట్ ఎంజాయ్ వెస్టర్న్ డాన్స్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎంజాయ్ వాచింగ్ క్లాసికల్ డాన్స్. అండ్ 92 children, oh my God, what are you అసలుకి, what are you 2 years. ఎంత అందంగా ఉన్నారు తెలుసు, అందరు పిల్లలందరూ చూసి ఎంత ముద్దుగా ఉన్నారంటే నిజంగా అసలు the dresses, oh my God, the dresses, the coordination, the Krishna. నాకు ఎంత బాధ అనిపించిందంటే దగ్గుతూ ఉంటే చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. బట్ స్టిల్ షీ వాజ్ నాట్ స్టాపింగ్. సో ఆల్ దిస్ టీచర్ నేర్పిస్తేనే జరుగుతాయి, లేకపోతే జరగవు. సో ఈరోజు వర్షిని మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఎందుకంటే ఒక ఈవినింగ్ ఇంత బ్యూటిఫుల్గా గడిచింది అని అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ దే హ్యావ్ ఇన్వైటెడ్. లేకపోతే మేము మా పాటికి మా ఇంట్లో ఉండేవాళ్ళం. చాలా ఎమోషనల్ పర్సన్ అండి అసలు. డాన్స్ అంటే పిచ్చండి నాకు. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యాక్టింగ్లోకి వెళ్ళిపోయి డాన్స్ కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది బాగా.
మా నాన్నకి చాలా ఇష్టం నేను డాన్స్ చేస్తే. బట్ ఇప్పుడు నేను చేస్తున్నానండి డాన్స్ నిజంగానే. నిజంగానే నేను మళ్ళీ రీల్స్ చేస్తున్నప్పుడు క్లాసికల్ డాన్స్ నాతో పాటు చేయని చెప్పి తను కూడా నేర్పించి మరీ చేయిస్తున్నాను ఈసారి ఈ మధ్య. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకునంటే యాజ్ అన్ యాక్టర్ తను నాకు బాగా తెలుసు. బట్ ఒక ఆర్టిస్ట్, ఒక డాన్సర్, ఒక క్లాసికల్ డాన్సర్గా ప్యాషన్ని ముందుకు తీసుకెళ్ళడం. యాక్టింగ్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ప్యాషన్ అది ఇప్పుడే చేయాలి. దిస్ ఇస్ ద రైట్ టైం. నేను ఇంద్రకు కూడా అదే చెప్తా, ఎప్పుడు కూడా యు ఆర్ ఎ హీరో, యు ఆర్ ఎ హీరోయిన్ ఇన్ డాన్స్. ఏజ్కి అస్సలు సంబంధం లేదు. సో వీళ్ళిద్దరికీ ఆ కళామ తల్లి బ్లెస్సింగ్స్ ఇలా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. యూ వెల్కమ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. నువ్వు మొత్తం నాతోనే మాట్లాడిచ్చేసావా? ఆన్ ద స్క్రీనే కాదు, ఆఫ్ ద స్క్రీన్ కూడా ఎంత హుషారుగా చక్కగా ఆహ్లాదంగా ఉంటారో చూసాము. సో నైస్ ఆఫ్ యూ అండ్ స్వీట్ ఆఫ్ యూ.